ప్రపంచంలోనే అత్యంత అందమైన, పొడవైన అమ్మాయిలెక్కరుంటారో తెలుసా? వాళ్ళు ఎంత హైట్ ఉంటారంటే, పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకంటే పొడవైన అబ్బాయిలు దొరకడమే కష్టమట. అందుకే హైట్ విషయాన్ని పక్కన పెట్టేసి మరీ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. కేవలం ఈ ఒక్క విషయమే కాదు, మనం స్టైల్ కోసం వేసుకునే జీన్స్ ప్యాంట్ పుట్టింది కూడా అక్కడే. అయితే ఇక్కడి ప్రజలు ఎదుటివారితో అస్సలు మాట్లాడరు, కనీసం నవ్వరు కూడా. ఇంకో క్రేజీ విషయం ఏంటంటే, మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా డబ్బులు ఎదురిచ్చి మరీ అక్కడ జైలుకి వెళ్ళొచ్చు. వినడానికి చాలా వింతగా ఉంది కదా. అయితే అసలేంటి దేశం? ఇక్కడి అందమైన అమ్మాయిలు ఎందుకని అంత పొడుగ్గా ఉన్నారు? మన ఇండియన్స్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఐరోపాలోని ఒక ప్రత్యేకమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ కంట్రీ పేరు లాట్వియా. లాట్వియా చాలా అందమైన దేశం. ఐరోపాలోని అత్యంత అందమైన దేశాలలో లాట్వియా కూడా ఒకటి. ప్రపంచంలోనే ఎత్తైన అమ్మాయిలు ఈ దేశంలోనే ఉంటారు. ఈ దేశం యొక్క మొత్తం వైశాల్యం 64,589 చదరపు కిలోమీటర్లు. జనాభా 20 లక్షల మంది మాత్రమే. ఈ దేశం లిథువేనియా, ఎస్టోనియా, బెలారస్, రష్యా, బాల్టిక్ సీ సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. లాట్వియా రాజధాని రిగా. ఇక రిగా జనాభా సుమారు 8,20,000గా ఉంటుంది. వీరిలో 60% మంది ప్రజలు స్థానికులే. లాట్వియా 52% అడవులతో నిండిన ప్రాంతం. ఈ కారణంగా ఈ దేశం ఐరోపాలో పచ్చని దేశంగా పేరు తెచ్చుకుంది. లాట్వియా రాజధానిలో ఉండే సెంట్రల్ మార్కెట్ ఐరోపాలో అతిపెద్ద మార్కెట్. లాట్వియాలో 500 కంటే ఎక్కువ సముద్ర తీరాలు ఉన్నాయి. దీనివల్ల టూరిస్టులు ఏడాది పొడవునా ఇక్కడికి వస్తూనే ఉంటారు. జీన్స్ వేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. జీన్స్ వేసుకుంటే మీరు ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్లో కనిపిస్తే వావ్ అని మీకు మీరే అనుకుంటారు. మీరు జీన్స్ ప్రియులు అయితే గనక తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జీన్స్ ప్యాంట్లను లాట్వియాలో ప్రవేశపెట్టారు. ఈసారి మీరు జీన్స్ వేసుకునేటప్పుడు లాట్వియాలో పుట్టిన టైలర్ జాకబ్ విలియం డేవిస్కు ధన్యవాదాలు తప్పకుండా చెప్పండి. 1871లో రెనో నివాడాలో జీన్స్ ప్యాంట్ని స్టార్ట్ చేశారు. లాట్వియాలో ఉండే అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళలుగా గుర్తింపు పొందారు. ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ దేశం నుంచి చాలామంది అమ్మాయిలు బాస్కెట్బాల్ గేమ్స్కి సెలెక్ట్ అవుతూ ఉంటారు. అమ్మాయిలు అంత ఎత్తుగా ఉంటే పెళ్లికి అబ్బాయిలు దొరుకుతారా చెప్పండి మీరే. ఇక్కడ అబ్బాయిలు అంత ఎత్తు లేకపోయినా అమ్మాయిలు చాలా ఎత్తుగా ఉంటారు. అందుకే అమ్మాయిలు హైట్ విషయాన్ని పక్కన పెట్టేసి తమకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. లాట్వియాలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రజలు చాలా తక్కువగా మాట్లాడతారు. ఇక్కడ ప్రజలకు మాట్లాడే అలవాటు అంతగా లేదు. వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది నిజం. ఐరోపాలో తక్కువ మాట్లాడే దేశం ఇదే. తక్కువ మాట్లాడటం ఇక్కడి సంస్కృతిలో భాగం. ఎవరైనా ఈ విషయం మీద కామెంట్స్ చేస్తే వాళ్ళు దీన్ని ఖండిస్తారు. మామూలుగానే మాట్లాడుతున్నామంటారు. లాట్వియా ప్రజలు తక్కువ మాట్లాడటమే కాదు, ఏకాంతాన్ని బాగా ఇష్టపడతారు. అంటే తమను తాము వేరుగా ఒక స్పేస్లో ఊహించుకుంటారు. వాళ్ళను కలిసి మాట్లాడేటప్పుడు మాత్రం ఎదుటివాళ్లకు వింతగా అనిపిస్తుంది. ఎవరైనా ఏమైనా అడిగితే తల ఊపుతూ ఆన్సరిస్తారు. ఇంకా మీరు లాట్వియా ప్రజల్లో ఎవరైనా నవ్వడం చూశారో అంటే మాత్రం మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. అంటే ఇక్కడ మాట్లాడడము, నవ్వడము రెండు తక్కువే అని. ఏ క్వాలిటీ ఎలా ఉన్నా కానీ లాట్వియన్ ప్రజలు తమ దేశాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారు. రోడ్లు కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు. ఇక్కడి గాలి ఎల్లప్పుడూ శుభ్రంగా, తాజాగా ఉంటుంది. పర్యావరణం కోసం చేసిన పోరాటాలు ఈ దేశం మీద భారీ ప్రభావాన్ని చూపింది. ఇక్కడ వాతావరణం ఫిన్లాండ్ కంటే మెరుగ్గా ఉంటుంది. వాతావరణం విషయంలో స్విట్జర్లాండ్ తర్వాత లాట్వియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ దేశం గురించి ఇంకో మంచి విషయం తెలుసుకోవాలి. ఇక్కడి బీచ్లు ప్రతి ఒక్కరి కోసం తెరిచే ఉంటాయి. ఎండలో సరదాగా గడపాలన్నా, మైళ్ళ కొద్ది నడవాలన్నా ఇక్కడి టూరిజం ఎవరినైనా ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఆపలేరు కూడా. ఇక్కడ సగానికి పైగా ప్రాంతం అడవితో నిండిపోయింది. పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. అందుకే ఈ దేశాన్ని హరిత దేశమని కూడా అంటారు. ఇక్కడ ఎక్కువగా పుట్టగొడుగులు, జామూన్ పళ్లను కోసుకుని తినడానికి ఇష్టపడతారు. ఎండాకాలంలో మీకు ఇష్టమైన వాళ్లతో వెళ్లి సరదాగా గడిపిరావచ్చు కూడా. లాట్వియా రాజధాని రీగా అని చెప్పుకున్నాం కదా. విమానంలో ప్రయాణించే వారికి రీగా బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడే ప్రయాణం ఇక్కడే మొదలై ఇక్కడే ముగుస్తుంది కూడా.
ఇక ఇక్కడక్కడ కొన్ని అందమైన ప్రదేశాల గురించి కూడా మాట్లాడుకోవాలి. రీగాలోని ఆర్ట్ నౌయూ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ప్రతి మూలలో ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అప్పట్లో ఇది ఒక జిల్లా. 1904 నుండి 1914 మధ్య నిర్మించిన ఇల్లు ఇక్కడ కనిపిస్తాయి. ఇవి చాలా అందంగా, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. రీగా ఓల్డ్ సిటీ కూడా చూడొచ్చు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క అత్యంత అందమైన ప్రదేశంగా ఎంపికైంది. రీగా యొక్క ఓల్డ్ అర్బన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ రంగురంగుల ఇల్లు, ఆకర్షణీయమైన రెస్టారెంట్లు, షాప్స్, ఫేమస్ చర్చిలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు ప్రార్థన కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వీధుల్లో తిరగడం మెస్మరైజింగ్గా ఉంటుంది. ఇక్కడ కనిపించే ఇల్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఉండే సెయింట్ పీటర్స్ చర్చ్కి వెళ్తే ఆ ఫీల్ని, ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పటికీ మర్చిపోలేరు. చర్చ్ టవర్ నుండి ఎన్నో అద్భుతమైన దృశ్యాలు, డిఫరెంట్ పేటర్న్ కనిపిస్తుంది. సెయింట్ పీటర్స్ చర్చి నగరం మధ్యలో కనిపిస్తుంది. ఓల్డ్ సిటీ మాత్రం డోగావ నదికి అవతలి ఒడ్డున ఉంటుంది. ఈ ఓల్డ్ సిటీ చూడాలంటే ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. ఎంతో తెలుసా? జస్ట్ $9 మాత్రమే. పెద్ద క్యాస్ట్ అనుకోకండి. ఇక్కడ అందాల ముందు ఆ ఎంట్రీ ఫీజు చాలా తక్కువే. ఇక బొస్కా క్యాజల్. రిగాకు దక్షిణంగా గంట ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. 15వ శతాబ్దానికి చెందిన బొస్కా క్యాజల్ని చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది 2 నదులు కలిసే చోటు. ఇది చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాలెస్ చుట్టూ పారుతున్న ఈ 2 నదులు ఎలా కలుస్తున్నాయో మీరు చూడొచ్చు. దీని లోపల ఒక మ్యూజియం కూడా ఉంది. ఈ ప్యాలెస్ లాట్వియా దేశపు జీవిత చరిత్రను వర్ణిస్తుంది. ఇక లాట్వియాలో 3వ అతిపెద్ద నగరమైన లిబాజా. ఇది దేశానికి పశ్చిమ దిక్కున ఉంటుంది. ఇది నేరుగా బాల్టిక్ సముద్రం ఒడ్డున ఉంటుంది. ఈ కారణంగా ఇది ఒక నౌకాశ్రయంగా కూడా ఉపయోగిస్తారు. ఈ ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి బీచ్లు ఖాళీగా ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి హాయిగా ఎంత టైం అయినా కూడా అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడికి ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలని అనిపించని చక్కని వాతావరణం అక్కడుంటుంది. ఇక ఇక్కడ చూడదగ్గ మరో ప్రాంతం రిమ్డెల్ ప్యాలెస్. లాట్వియాకి సంబంధించిన రాజభవనాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రాజభవనాలు ఎంతో అందంగా ఉంటాయి. రుండెల్ ప్యాలెస్ చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఎక్స్ప్లోర్ చేయదగ్గ గొప్ప చారిత్రాత్మక ప్యాలెస్ కూడా. ఈ భవనాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ప్యాలెస్లో పనిచేయడానికి, శిల్పాలను చెక్కడానికి జర్మనీ, ఇటలీ నుండి శిల్పులు, చిత్రకారులను తీసుకొచ్చి పనులు చేయించేవారు. అంత అందంగా ఉంటుంది ఈ ప్యాలెస్. ఎంతోమంది టూరిస్టులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడి ప్రాంతాలను, రాజభవనాలు, అందులో ఉన్న కళాకృతులను, వాస్తుశిల్ప నైపుణ్యాలను తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. మరి లాట్వియా దేశం గురించి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.